ఒక చిన్న ప్రశాంతమైన పట్టణంలో ఒక పార్కు దగ్గర రెండు చిన్న కుక్కపిల్లలు నివసించేవి. ఒకటి తెల్లగా మెత్తగా ఉండే స్నోయి, మరొకటి గోధుమ రంగులో చిన్నగా ఉండే బ్రూనో. అవి చిన్నవే అయినా వాటి స్నేహం మాత్రం చాలా గొప్పది. ప్రతి ఉదయం స్నోయి బ్రూనో ఒక పెద్ద చెట్టు కింద కలుసుకునేవి. కలిసి ఆడేవి, బిస్కెట్లు పంచుకునేవి, అలసినప్పుడు ఒకరినొకరు ఆనుకుని నిద్రపోయేవి. స్నోయి చురుకుగా, ఉల్లాసంగా ఉండేది. బ్రూనో మాత్రం కొంచెం నిశ్శబ్దంగా, మృదువుగా ఉండేది. పెద్ద కుక్కలు దగ్గరికి వచ్చినప్పుడు స్నోయి ఎప్పుడూ బ్రూనోను కాపాడేది. ఒక వర్షపు సాయంత్రం బ్రూనో రోడ్డుపై జారిపడి కాలు గాయపడ్డది. నడవలేక చిన్నగా ఏడ్చింది. స్నోయి వెంటనే అక్కడికి పరుగెత్తి బ్రూనో ముఖాన్ని నాకుతూ అతని పక్కనే ఉండిపోయింది. సహాయం కోసం స్నోయి గట్టిగా మొరిగింది. ఆ శబ్దం విని ఒక దయగల అమ్మాయి వచ్చి బ్రూనోను వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. స్నోయి ఆసుపత్రి బయట చలిలో, ఆకలితోనే రాత్రంతా ఎదురుచూసింది. బ్రూనో బాగై బయటకు వచ్చినప్పుడు స్నోయి ఆనందంతో ఎగిరింది. ఆ అమ్మాయి ఇద్దరినీ దత్తత తీసుకుని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ రోజునుంచి స్నోయి మరియు బ్రూనో కలిసి సంతోషంగా జీవిస్తూ, నిజమైన స్నేహానికి మాటలు అవసరం లేదు, ప్రేమ, నమ్మకమే చాలనేది అందరికీ నేర్పాయి.